జోడీ. రాక చైన్ దొరికింది, అది తీసుకుని జాగ్రత్తగా మెడలో వేసుకోక వేలుకి ఎందుకు వేసుకున్నావు నువ్వు? నీకెక్కడ దొరికిందా చైను? నిన్న ఈవినింగ్ రష్మి దగ్గరికి వెళ్ళి ఒక అబద్ధం చెప్పాను మాస్టర్, ఇచ్చింది. ఏం అబద్ధం ఆడావు? నువ్వు చాలా అందంగా ఉంటావు అన్నా ఇచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు తీసేసుకుంది? అది అబద్ధం తెలిసిపోయి ఉంటది, అందుకే తీసుకుందేమో. ఏంటో గోల. మీరు అందంగా ఉండడం అనేది అబద్ధం అంట, అందుకని చైన్ తీసుకు. లేదు అలా అలా. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పు. ఇటు చూసే చెప్పాలా? ఇటు చూసే చెప్తా. నువ్వు చాలా అందంగా ఉంటావు. మొహం చూసి చెప్పలేకపోతున్నా భయ్యా. అనుకో, ఊహించుకో. ఓకే. నువ్వు చాలా అందంగా ఉంటావు. నువ్వు చాలా అందంగా ఉంటావు. చాలా బాగా మాట్లాడతావు. చాలా బాగా మాట్లాడతావు. నువ్వంటే నాకు బాగుంటావు. నువ్వంటే నాకు తర్వాత ఏం చెప్పలేదు. గౌరవం, గౌరవం, భక్తి. అసలైంది మర్చిపోయావు. ఏంటిది? ప్రేమ. కాదు, చైన్ ఇచ్చేవచ్చుగా, చైన్ తీసుకొని ఏం చేస్తున్నావు? ఓకే, ఫ్లోర్ మూమెంట్ చేయి. లాస్ట్ వీక్ నుంచి పెండింగ్ ఉంది కదా మాస్టర్? నాకు చూడాలనుంది సుధీర్ ఫ్లోర్ మూమెంట్. ఫ్లోర్ మూమెంట్ చేస్తే ఇస్తారు మాస్టర్, ఇస్తారా? నువ్వు బాగా చేస్తే ఇస్తారు. ఓకే, రెడీ. వేవ్ చేసి చాలా ఎక్స్ట్రాడినరీ చేసావు. అప్ షాట్ చేయకుండా ఉంటే బాగుంటుంది. సరే చేసావు, లెగలేదు. అందుకని దీంట్లో నెక్స్ట్ టైం ట్రై చేయి. నా జీవితంలో నేను ఎప్పుడు ఇంత కష్టపడలేదు మాస్టర్. ఈ చైన్ నీకు ఇప్పుడప్పుడే అందదు. ఆల్ ది బెస్ట్ రష్మి. థ్యాంక్ యూ. అండ్ ఎస్, క్లీనింగ్ అయిపోతే మీరు మీ పొజిషన్కి వెళ్తే షో స్టార్ట్ చేద్దాం. సెకండ్ రౌండ్ లో ఫస్ట్ రౌండ్ విన్నర్ డిసైడ్ చేస్తారు. ఈ రౌండ్ లో ఎలాంటి థీమ్ ఉండబోతోంది, ఏ జోడీలు ఎలా పర్ఫామ్ చేస్తారని. సుధీర్, మళ్ళీ నీకే ఛాన్స్ దొరికింది. మీ అపోజిషన్ టీమ్ కి ఏ థీమ్ ఇవ్వబోతున్నావు? అంటే మా టీమ్ లో ఒక జోడీ వచ్చి డైరెక్ట్ గా మెగాస్టార్ గారి సాంగ్ అన్నయ్య పాటగా ఆడుతారు. ఇక్కడ నీకు నీ ఇష్టం, మెగాస్టార్ గారి ఫ్యామిలీలో ఎవరి పాటకన్నా ఆడు. రష్మి, మీ గ్యాంగ్ నుంచి మెగాస్టార్ గారి సాంగ్ కానీ వాళ్ళ ఫ్యామిలీలోంచి ఎవరిది సాంగ్? వెల్, నాకు డాన్స్ అంటే ఇట్స్ బన్నీ, ఇట్స్ అల్లు అర్జున్. అల్టిమేట్లీ అల్లు అర్జున్ సాంగ్ కి మేము డాన్స్ చేస్తాం. ఓకే, సో సుధీర్ ఫస్ట్ వీళ్ళు వస్తారనమాట. అయితే వాళ్ళు ఎందుకు వస్తారు? నువ్వు చెప్పు. మా వాళ్ళని పంపిస్తాను. థీమ్ నువ్వే చెప్పి నువ్వే చేస్తావు, ఒకలా ఉండవా? సింహంతో వేట, సుధీర్తో ఆట చాలా డేంజర్. కాదే, నీ డైలాగ్, ఈ డైలాగ్ కి ఇప్పుడు దానికి ఏమైనా సంబంధం ఉందా? మా ఇష్టం, మేము ఏది పడితే చెప్తాం. మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం. మేము గెలిచాం కాబట్టి మేము పంపిస్తాం. మా చేసిన తర్వాత ఫస్ట్ అన్నయ్య చేస్తారు, అంతే. ఇక ఈ ఎక్స్ట్రాల కోసమైనా నువ్వు ఒకసారి గెలవా ప్లీజ్. 7BG బృందావన్ కల్లో పాట ఉంటది, ఆ పాట తనకు చెప్పు. కళలుగానే కాలాలు, కరిగిపోవు సమయాలు, అది నేర్చుకోమన్నది. నీలో ఈ కళాపోసన కూడా ఉందా నాయన? లాస్ట్ వీక్ ప్రణవిక్ కూడా చెప్పింది కదా, ఏమని? నేను తన గురువుని అని చెప్పని పాడడంలోని. గోపిక గారికి కూడా తెలుసు నేను ఎంత బాగా పాడుతాను. ఆవిడకి కూడా 2-3 రాగాలు కన్ఫ్యూజన్ ఉంటే నన్ను అడిగారు ఒకసారి ఫోన్ చేసి. ఏ రాగాలు అడిగారు ఆవిడ నిన్ను? ఆవిడ కన్ఫ్యూజ్ అయ్యి ఆవిడ అడిగితే నేనేం చెప్తానని. చిన్న క్లారిటీ కావాలండి. గోపిక గారు చెప్పండి. అది ఇప్పుడు ఆనంద్ భైరవికి రీతిగౌళకి తేడా కొంచెం చిన్న అన్యస్వరాలు ఏం తేడా ఉంటాయో ఒకసారి మీరు చెప్పారు, నాకు కొంచెం మట్టి బుర్ర ఎక్కలేదు, ఇంకొకసారి చెప్తే. మేడం, ఆనంద్ భైరవ, నాకు భైరవ దీపం తప్ప ఇంకేం తెలియదు మేడం. మీరు నన్ను బుక్ చేయాలని డిసైడ్ అయినట్టు ఉన్నారు. ఈ రాగం గురించి మా తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ మా తాళం ఏంది ఇక్కడ? ఓకే, మనం ఒక 24 సినిమాలో ఒక్కసారి కొంచెం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వెనక్కి తిప్పుదాం. ఇందాక ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత సార్ మీరు రష్మి గారికి కంగ్రాట్స్ చెప్పారు. కంగ్రాట్స్ అని చెప్తున్నారు అనగానే నెక్స్ట్ రౌండ్ లో తను విన్ అవుతుందని చెప్పేసి కంగ్రాట్స్ చెప్తాను అన్నారు, చూసారా? అది ఎలా? ఆ 24 వాచ్లో ఏమైనా మహిమ ఉందా? రష్మి గెలుపు ఎప్పుడు నేను గెలుపులో ఫీల్ అవుతాను. రష్మి గెలిస్తే నేను గెలిచినట్టు. అదే, ఎందుకని అంత కనెక్షన్? ఒక ఆడదానికి ఆనందం కోసం ఎంత పైన చేస్తాడు. ఆ ఒక్క ఆడావిడ, ఒక్క ఆవిడంటే ఏ ఆవిడ కాదు, ఏ ఆవిడన్నాడు. ఒక ఆవిడ కోసం అంటే ఒక్క ఆవిడ ఈవిడే కదా. ఏ ఆవిడని కాదు, ఎవరన్నా ఆడపిల్లలు హ్యాపీగా ఉంటారని చెప్పనంటే బాబు ఆవిడ వీళ్ళావిడ అనకూడదు, బాగోదు. ఇగో ఏమన్నా నువ్వు లేనిపోయి అన్ని తగిలిస్తున్నావు గుచ్చి ఎందుకు? అయిపోయింది కదా, వెళ్ళిపోతాం, పంపిస్తే. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఆల్ ది బెస్ట్. సరే, ఇప్పుడు నీకు టాస్క్ ఏంటంటే నవరసాల్లో నీ గోల్డ్ చైన్ అడుగు. నేను నిమ్మరసం సరిగ్గా తాగను. నువ్వు నవరసాలు ఎవరసాలంటే అన్ని రావు నాకు, ఏదో 1-2 వస్తాయి. నువ్వు చెప్పు ఒక్కొక్క రసం, నేను చేస్తాను ఏదండి. కరుణ రసం. రష్మి ప్లీజ్ నా చైన్ ఇవ్వ. ఎట్లుందంటే మీ ఇంట్లో కొంచెం ఉప్పు ఉందా అని అడిగినట్టు అడిగా.
ఓకే నెక్స్ట్ రసం రౌద్ర రసం. రష్మి ఏంటి నా చేయి నువ్వు. తొక్కేం కాదు. మల్లికార్జున గారు ఇంకో రసం చెప్పరా. హాస్య రసంలో అడుగు. కింద పడి గిలగిలా కొట్టుకుంటూ నవ్వుతూ అడగాలి. రష్మి ప్లీజ్ నా చేయి నువ్వు. అబ్బా. ఓకే సార్ నెక్స్ట్ రసం శోకరసం. సేమ్ అదే రసం బాయ్. అదేంటో నీకు తెలుసా? ఐ థింక్ సాడ్. శోకరసం ఏడుపు. రష్మి ప్లీజ్ నా చేయి నువ్వు. ఇంకా ఇంకా సరిపోలా. రష్మి అమ్మా ప్లీజ్ నా చేయి నువ్వే. నెక్స్ట్ శృంగార్. శృంగారంలో నేనేం చేయని అడగాలి? నేను అడగమంది చేయనే కాబట్టి నువ్వు చేయనే అడగాలి. ఇంకేం అడుగుతారు? కమాన్ రెడీ రెడీ యాక్షన్. ఏ రష్మి ఇంకా నయం సిల్క్ లుంగి మల్లెపూలు లేవు ఈ చేతిలో. టేక్ టేక్ 2. ట్రై నీ వల్ల కాదు. కాకపోయా ఇది ఒక్కటి వంకరగా ఎందుకు పెట్టే ఈ రసంలో అలా పెట్టాలా? అంతే. ఏ రష్మి నా చేయి నువ్వే. అయ్యో చూడలేకపోతున్నా. వద్దు. మరి ఎందుకు శృంగారం అని చెప్పి నన్ను పెట్టారు మీరు? వేరేది ఇంకేమైనా అడగచ్చు కదా, ఒక్కటే ఉన్నట్టు శృంగారం అన్నారు. అన్ని చెప్పాలి కాబట్టి అది ఒకటి కూడా అడిగా. సారీ కానీ. దీంట్లో ఫెయిల్ అయ్యాడు బీభత్సం. వెల్ డన్. నీకు నవరసాలు వచ్చిన విషయం నాకు ఈ రోజే తెలిసింది. నేనేదో ఇప్పటివరకు మేనేజ్ చేస్తున్నాం అనుకున్నాను. వచ్చేది నీకు తెలుసు, రావని ప్రపంచం మొత్తం తెలిసింది ఇప్పుడు. కానీ చేయని అడగడం ఇన్ని రసాలు పండించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్. థ్యాంక్ యూ. దొరికింది పల్లి బఠానీ ఏమంటి గంట కొట్టాక గుంపుల్లో జాని అది గంట నువ్వు కట్టాక జంబో జలానే వదిలి పెట్టను దాన్ని అందాన్ని విడిచి పెట్టకు వాణ్ణి పరువాన్ని వద్దొద్దు
ఇంట్లో చెయ్యాల సిగ్గుల్ని కూనే వినరా బన్నీ ఏంటే సిన్నే